అంతే. కింగ్ ఎవరయ్యా అంటే ఎయిదర్ బాబు ఆర్ జగన్. ఇది ఇక్కడ జనంలో ఉన్నటువంటి తీర్పు. అంటే ఆ పరిస్థితి అన్న రేపు మారుతుందేమో చూడాలి. ఆయన ఇండివిజువల్గా ఆయన చేయడు కదా, కింగ్ అనేది ఆయన చేయననే చెప్తున్నాడు కదా. ఇంకో 15 ఏళ్ల పాటు తెలుగుదేశం దాన్ని కలిసి ఉంటానని నాకు ఇంకేంటి అందులో. 15 ఏళ్ళు తెలుగుదేశంతో కలిసి ఉంటాడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే అన్నాక ఇంకేముంది అక్కడ అందులో. అంటే కింగ్ మేకర్ గా అయితే సక్సెస్ అయిపోయినట్టు అంతే కదా, ఇక అదే కంటిన్యూ అవుతారు. ఇంకా కింగ్ అవ్వాలి 15 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల దాకా సీఎంగా చంద్రబాబు గారు, ఆ తర్వాత కింగ్ అవుతారు ఆయన. ఈలోపు పార్టీలో కొంతమంది ధనవంతులు తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు వీళ్ళు ఆ నామినేటెడ్ పోస్టులో ఇంకో పోస్టులతో డబ్బులు సంపాదించుకుంటున్నారు. కొంతమందిని వింటున్నాం, ఏదైతే నాయకులు ఇంత డబ్బులు అంటే మన టికెట్లు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని చెప్పి ఆగిపోయారని చెప్పేసి ఇప్పుడు డబ్బులు సంపాదించుకుంటున్నారట ప్రతి ఒక్కళ్ళు. అట్లా సంపాదించుకుని మరి కొంతమంది డబ్బు ఖర్చు పెట్టగలిగిన నాయకులు తయారైతే అప్పుడు ఈలోపు అధికారంలో ఉన్నారు కాబట్టి మరి కొంతమంది దగ్గరకు వస్తారు. అలాంటి వాళ్ళు అందరితో బాగా డబ్బున్న వాళ్ళని కొంతమందిని రెడీ చేసుకుని అప్పుడు ప్రిపేర్ అవుతాడు ఆయన. కానీ ఒకసారి మొన్న ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇదే సందర్భంగా ఒక మాట అన్నారు. అప్పట్లో వైసీపీలో 1 నుంచి 175 వరకు జగనే తప్ప వేరే పేరు వినిపించదు, ఇంకా వేరే పేరు అనేది కనిపించదు అనేది. ఓకే, అది ఎంతవరకు వాస్తవం అనేది. కానీ వైసీపీలో చూసుకుంటే ఫెమిలియర్ ఫేస్లు లేదంటే నాయకత్వ లోపం వల్ల, నాయకుడు లోపం వల్ల దూరం అవుతుంది.